ఆధ్యాత్మికత, ఈ సాధన ఇదంతా ఎవరో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళ కోసం అండి, మాలాంటి గృహస్థులు కాదు. మీదేం సొమ్ము పోయింది, మీరు ఎన్ని మాటలన్నా చెప్తారు, మీకు పెళ్లి పెటాకులు లేదు, సన్యాసం తీసుకుని కూర్చున్నారు మీరు అని ఏదో అంటుంటారు. నేను కోర్సులో జాయిన్ అయిన తర్వాత, ఎల్లాయిపల్లి మా ఆశ్రమంలో కోర్సులో జాయిన్ అయిన తర్వాత మా గురువు గారు అప్పుడేదో అరణ్య స్పందన అని ఒక మ్యాగజైన్ ఉండేది. ఆ మ్యాగజైన్కి మా నాన్నగారు ఎడిటర్గా ఉండేవారు అనమాట. అదేదో ఆర్టికల్స్ రాసింది ఆవిడ తీసుకెళ్ళి ప్రింటింగ్కి టైం లేదని చెప్పి నాకు ఇచ్చి పంపించారు. నేను అప్పటికి ఆశ్రమంలో కోర్సులో చేరి అంత 3 నెలలు 4 నెలలు అయింది అంతే. చాలా ఎర్లీ డేస్ అనమాట. ఇంటికి వెళ్ళాను నేను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చేసారు నన్ను చూడ. ఎందుకంటే 4 నెలల నుంచి నేను కనిపించలా. అందరూ ఒకటే పుకార్లు అనమాట. అరే ఈడు సన్యాసుల్లో గెలిచిపోయాడంట, ఈడేదో అక్కడికి వెళ్ళిపోయాడంట, ఇంట్లోంచి పారిపోయాడంట, ఏమిటేమిటో మాట్లాడేసుకుంటున్నారు వాళ్ళే. తర్వాత అందరూ వచ్చారు నన్ను చూడడానికి. అందుట్లో ఒకడు వచ్చాడు నా దగ్గరికి, అడిగాడు, అరే మీరు ఏం చేస్తారా అని అడిగాడు. అంటే ఇట్లా 3 సంవత్సరాల కోర్సు ఉంటుందిరా. ఏం చెప్తారు దీంట్లో అంటే భగవద్గీత, ఉపనిషత్తులు, సంస్కృతము, రామాయణం, భారతము ఇవన్నీ చెప్తారా మాకు. సరే అయిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు. అడిగితే మేము కూడా ప్రచారం చేస్తాంరా దీని గురించి, ఈ భగవద్గీత ఇవన్నీ అందరికీ చెప్తూ ఉంటాం మేము అని చెప్పాను. వాడు ఒక ప్రశ్న అడిగాడండి నన్ను. ఆ రోజుల్లో నేను సమాధానం చెప్పలేకపోయా, ఇప్పుడైతే నేను చెప్తా. అప్పుడు నిజంగా నేను చెప్పలేకపోయాను సమాధానం. ఏమన్నాడంటే, అరే భగవద్గీత చెప్తాను అని అంటున్నావు. ఆ భగవద్గీత చెప్పినటువంటి కృష్ణుడు పెళ్లి చేసుకుంటాడు, విన్నటువంటి అర్జునుడికి పెళ్ళి అయింది, మధ్యలో నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా ఇదేమిటిరా అని అడిగాడు. నీకెందుకు ఇది? వాస్తవంగా కరెక్టేనండి. వాస్తవంగా నిజంగా నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాల. అప్పట్లో నేను ఇంకా చాలా చిన్నవాడిని, 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంతే. ఆ తర్వాత నాకు అర్థమైంది వాడు అడిగిన ప్రశ్నలో అంతరార్థం ఏంటి, ఇదంతా నాకు తర్వాత అర్థమైంది. వాస్తవంగా ఏంటంటేనండి, ఈ వేదాంతం ఇదంతా ఏ కష్టం లేని వాడికి నువ్వు అన్నం పెట్టి ప్రయోజనం లేదండి. ఆకలి లేని వాడికి అన్నం పెట్టి ప్రయోజనం ఏముందండి? ఆకలి తీరినటువంటి వాడికి అన్నం పెట్టి ప్రయోజనం ఏముంది? దాహం తీరినటువంటి వాడికి నీళ్ళు ఇచ్చి ప్రయోజనం ఏముంది? బంధంలో లేనటువంటి వాడికి మోక్షం ఇచ్చి ప్రయోజనం ఏముంది? బంధంలో ఉన్నటువంటి వాడికి మోక్షం అనేటువంటి ప్రశ్న, బంధంలో లేనటువంటి వాడికి అసలు మోక్షం అనేటువంటిది ప్రశ్నే ఉంది ఇంకా కదా. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి శిష్యుడు ఎలాంటి వాడు? నేను బంధంలో ఉన్నాను అని తెలుసుకున్నటువంటి వాడు, కాబట్టి బయటపడాలి అని అనుకుని కోరికతో ఉన్నటువంటి వాడు. అటువంటి వాడు ఇప్పుడు తన దృష్టిని మార్చుకుని చక్కగా గురువుగారు చెప్పినటువంటి దృష్టితోటి, ఆ జ్ఞాన దృష్టితోటి కనుక ఇప్పుడు చూడగలిగితే, ఏ ప్రపంచంలో అయితే నువ్వు బంధంలో ఉన్నావో అదే ప్రపంచం నీకు మోక్షం కింద కూడా ఉపయోగపడుతుంది, మోక్షం పొందడానికి కూడా సహకారాన్ని ఇస్తుంది అదే ప్రపంచం అని చెప్పి తర్వాత ఏమంటున్నారంటే, ఏమైంది ఇంకొక శ్లోకం చదివేసి ఆపేది. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విషయం ఏంటంటే, గురువుగారు చూడు, నీ ఇంద్రియాలకు ఉండేటటువంటి వీక్నెస్, ఆకర్షణకి లోనవటం, అంతవరకే కాదు, నువ్వు రెండో దాంతో కూడా ఫైట్ చేయాలి. ఏమిటది? నీ లోపల ఉన్నటువంటి నీ మనసుతో నువ్వు ఫైట్ చేయాలి. ఇంద్రియాలు బయటికి పరిగెత్తడం అనేటువంటిది దాని లక్షణం, వెళ్తాయి. కానీ ఇంద్రియాలు వెళ్ళిన తర్వాత వాస్తవంగా తృప్తి చెందుతోంది ఎవరు? ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించిందండి, మంచి ఎండల కాలం, ఐస్ క్రీమ్ తినాలనిపించింది, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఫస్ట్ తృప్తి చెందేది ఎవరు? నాలుక కదండి. నాలుక తృప్తి చెందింది అని నీకు తెలియజెప్పేది ఎవరు? మనసుని నిగ్రహించకుండా, నీ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోకుండా, బాహ్యకరణాన్ని నువ్వు ఎంత శుద్ధి చేసుకున్నా ప్రయోజనం లేదు కదండి. ఎందుకని? మనసులో అనేక రకాలైనటువంటి వికారాలు ఉంటాయి, అనేక రకాలైనటువంటి దుర్లక్షణాలు ఉంటాయి.
వాటిని అన్నిటినీ క్లీన్ చేసుకోకుండా నేను సాధన చేస్తాను అంటే కుదరదండి. ఇప్పుడు మన దగ్గర ఒక సైకిల్ ఉందనుకోండి, రోజు దాంతో పని చేసుకుంటాం, ఏదో తొక్కుతాం, వెళ్తాం వస్తాం. మోటార్ సైకిల్ ఉంది, దాన్ని రోజు వాడుకుంటాం. కారు ఉంది, దాన్ని వాడుకుంటాం, వెళ్తూ ఉంటాం. అప్పుడప్పుడు దానికి ఏం చేస్తూ ఉండాలి? సర్వీసింగ్ చేయాలి, ఓవర్ హాలింగ్లు. పూర్వకాలం అయితే సైకిళ్ళు అయితే ఓవర్ హాలింగ్ అని, ఓవర్ హాలింగ్. ఇప్పుడు కార్లు మోటార్ సైకిళ్ళు అయితే అప్పుడప్పుడు ఏం చేయాలి? సర్వీసింగ్ చేయించాలి. సర్వీసింగ్ అంటే ఏం చేస్తారు? అన్నీ చెక్ చేస్తారు, క్లీన్ చేస్తారు, ఒకసారి అంతా క్లీన్ చేస్తారు. మనం కూడా ఇంట్లో ఏం చేస్తాం? పొద్దున్న సాయంత్రం వంటలు చేస్తాం, ప్లేట్లలో పెట్టుకొని తింటాం. తిన్న తర్వాత ఏం చేస్తాం? ఏం చేయాలి? వంట చేసిన వంట పాత్రల్ని, తిన్నటువంటి పాత్రలను ఏం చేయాలి? ఏం క్లీన్ చేస్తారు? రోజు చేయాలా క్లీనింగు? చెయ్యం. ఒకరోజు చెయ్యం, 2 రోజులు చెయ్యమండి, ఏమవుతుంది? మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. వండుకో, ఏం క్లీన్ చేసుకోకుండా వండుకోండి, ఏం క్లీన్ చేసుకోకుండా తినండి, మీ ఇష్టం. మేము వద్దన్నావా? కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ అనేటువంటిది చాలా అవసరం. అందుకనే పూర్వకాలం ఏం చేసేవారంటే సంధ్యావందనము, సత్సంగము ఇట్లాంటివి పెట్టేవారు. త్రికాల సంధ్యావందనం. యదహ్నాత్ కురుతే పాపం తదహ్నాత్ ప్రతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే పాపం తద్రాత్రియాత్ ప్రతిముచ్యతే. పొద్దున్న చేసిన పాపం పొద్దున్నే పోవాలయ్యా, రాత్రి చేసిన పాపం రాత్రే పోవాలి. ఇవన్నీ మంత్రాలు ఉంటాయి దాంట్లో. ఎందుకని? పొద్దున్న సాయంత్రం పాత్రలు క్లీన్ చేసుకున్నట్టు అంతఃకరణాన్ని కూడా శుద్ధం చేసుకుంటూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎందుకని? ప్రాబ్లం అంతా ఏం లేదండి, ఇంద్రియాల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, లోపల ఉండేటటువంటి గుణాలతోనే మన ప్రాబ్లం అంతా. కాబట్టి బాహ్యకరణాలను ఎంత శుద్ధి చేస్తావో అంతఃకరణాన్ని కూడా అంతే శుద్ధంగా పెట్టుకోవాలి. ఏమేమి ఉన్నాయ్యా లోపల ఉండేటటువంటి దుర్గుణాలు? ఇక్కడ చెప్తున్నారు చూడండి. కామక్రోధో లోభ దంభాధ్యాసు అసూయా అహంకారేర్ష్వ మత్సరాధ్యాస్తు ఘోరాహ. ఈ లక్షణాలన్నీ ఎలాంటివట? ఘోరాహ, ఘోరమైనటువంటి లక్షణాలు. ఏమేం లక్షణాలు అవి? కామః కోరిక, క్రోధః కోపం, లోభః లోభం, దంభః దంభం, అసూయ అసూయ, అహంకార ఈర్ష్య, మత్సర ఆది మొదలైనటువంటివి. ఇప్పటిదాకా మేము 8 చెప్పాం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. దీంతో మొదలై ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఆద్యాస్తు ఘోరాహ, చాలా ఘోరమైనటువంటి గుణాలు ఇవన్నీ కూడా. సార్ మాకు దీంట్లో అండి ఒక 2-3 ఎగ్జామ్షన్ అండి. ఏమి లేదు, అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, మాలో ఈ గుణం ఉండదండి. ఎవ్వరు దీంట్లో ఎగ్జామ్షన్ లేదండి. 8 గుణాలు ప్రతి వాడిలోనూ ఉంటాయి. కాకపోతే కొంతమందిలో ఎక్కువ ఉంటాయి, కొంతమందిలో తక్కువ ఉంటాయి. కొంతమందిలో ఒక గుణం ఎక్కువ ఉంటుంది, ఇంకో గుణం తక్కువ ఉంటుంది, అంతే తప్ప ఉండటానికి మాత్రం ఇక్కడ చెప్పినటువంటి ఈ దుర్లక్షణాలన్నీ కూడా, ఈ దుర్గుణాలన్నీ కూడా ప్రతి వాడిల్లో ఉంటాయి. ఇవన్నీ దేనికి సంకేతం అట? ధర్మ ఏదే రాజసాహపుం ప్రవృత్తి. నీ లోపల ఉండేటటువంటి రజోగుణం ఏదైతే ఉందో గుణాల దగ్గరికి తీసుకొస్తున్నారనమాట. నీ లోపల ఉండేటటువంటి రజోగుణం వల్ల ఏర్పడినటువంటి దుర్గుణాలు ఇవన్నీ కూడా. కాబట్టి వీటినన్నిటినీ కూడా నువ్వు తొలగించుకుంటే తప్ప నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగలేవు. కాబట్టి మొట్టమొదటి చెప్పినటువంటిది ఏంటి? కామః కోరిక, కోరిక. ఇప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, నాకు జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. పొద్దున్నే కాఫీ తాగాలి అనే కోరిక వచ్చింది. జనరల్ కదండి, అందరికీ కాఫీ తాగాలని, లేవంగానే బ్రష్ చేసుకోగానే కాఫీ తాగాలి అనే కోరిక వచ్చింది. కాఫీ తాగిన తర్వాత కోరిక ఉంటుందా? తాగేసిన తర్వాత కోరిక ఉంటుందా? అప్పుడేం దొరికింది మీకు? సాటిస్ఫాక్షన్ కదండి, సాటిస్ఫాక్షన్. మీకు వస్తువు అనుభవించిన తర్వాత ఆనందం కలిగిందా,
అనుభవించక ముందు ఆనందం కలిగిందా? అనుభవించిన తర్వాత ఆనందం కలిగింది. మీకు ఆనందం కలుగుతున్నప్పుడు వస్తువు ఉందా? ఇప్పుడు చెప్పండి, వస్తువు ఉంటే ఆనందమా లేకపోతే ఆనందమా? కాఫీ ఉన్నప్పుడు ఆనందమా, కాఫీ లేనప్పుడు ఆనందమా? తాగేసిన తర్వాత కోరిక తీరిపోయింది. కాఫీ లేదప్పుడు తాగేసా, కప్పు తాగేసిన తర్వాత కాఫీ అయిపోయింది, కానీ నాకు మిగిలింది ఏంటి? ఆనందం. నా ఆనందం పొందుతున్నప్పుడు కాఫీ లేదు అక్కడ, కానీ అప్పటిదాకా ఏముంటుంది? కాఫీ 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 కాఫీ. అది పడకపోతే అలజడి, లోపల విపరీతమైనటువంటి అలజడి. ఆ అలజడి శమించింది అంటే అప్పుడు సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆ తృప్తి కోసమే నేను చేసేదంతా ఏంట్రా అంటే, ఆ సాటిస్ఫాక్షన్ కోసం నేను కాఫీ అనేటువంటి దాన్ని ఉపయోగించుకుంటున్నా. అందుకనే ఏమన్నా, నాకు కాఫీ తాగాలనిపిస్తోందండి. వాస్తవంగా కాఫీ తాగాలనిపించడం కాదండి, నాకు సాటిస్ఫాక్షన్ కావాలండి. అర్థమైందా? నాకు సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? కాఫీ తాగితే వస్తుంది. ఒకటికి సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది? సిగరెట్ తాగితే వస్తుంది. ఒకటి సాటిస్ఫాక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంత పెరుగన్నం తింటే వస్తుంది. కావలసింది సాటిస్ఫాక్షను. నువ్వు అనవసరంగా కాఫీ అని పేరు పెట్టావు దానికి. కాబట్టి నీ కోరిక ఏమంటావు? ఏం కోరిక అయ్యా నీకు? నాకు కాఫీ తాగాలండి. ఇప్పుడేంటి? కోరిక నెంబర్ 1, లోపల ఉండేటటువంటి దుర్గుణం అది కదండి. పొద్దున్నే కాఫీ తాగాలని కోరిక ఉంది, పాలు రాలా, పాలు పడి తేలా ఇంటికి. అప్పుడేమొస్తుంది? క్రోధం. రోజు పొద్దున్నే 6 గంటలకే కాఫీ తాగి, ఇవాళ 6 గంటలకి కాఫీ రాలేదు. ఏం పోయింది? ఏమైపోయాడు వాడు? ఎక్కడ తెచ్చాడు? తెచ్చేవాడిని తిట్టడం, అమ్మేవాడిని తిట్టడం. వాడికి బాబా మోటార్ సైకిల్ పంచర్ అయిందో ఏం ఏడిసిందో మనకు తెలియదు. మొత్తానికి వాడు తేలా. చూస్తున్నా ఈ మధ్య రోజు లేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నా కోరిక తీరడానికి ఏదన్నా ఆటంకం ఏర్పడితే దానివల్ల ఏమొస్తుంది? క్రోధం. కోరిక తీరిందనుకోండి, లోభం. లోభం అంటే పిసినారు. ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలండి, కోరిక. 1,00,000 రూపాయలు రాలేదనుకోండి, క్రోధం. 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి, లోభం. ఆ 1,00,000 రూపాయలని బ్యాంకులో దాచిపెట్టాలి, దాన్ని ఎఫ్డీలో వేయాలి, దాని మీద ఇంట్రెస్ట్ రావాలి, అది మళ్ళీ ఇంకో 1,00,000 గుడ్లు పెట్టాలి. దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? నేను మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా? దాంతో సైట్ కొనాలా? లోభం. కోరిక తీరకపోతే క్రోధం, కోరిక తీరితేనేమో లోభం. ఇది లోపలే ఉంది. దంభం. దంభం అంటే ఏంటి? ఏం లేకపోయినా ఉన్నట్టు చూపించడం. జనాలు చాలామంది ఉంటారండి అట్లాగా. ఏ ఉండదు, ఉన్నట్టు ఊరికి హడావిడి చేస్తుంటారనమాట కొంతమంది. అదో లక్షణం. అసూయ. అసూయ అంటే ఏంటి చెప్పండి? ఓర్చలేనితనం. అవతల వాడి దగ్గర ఉందే, నా దగ్గర లేదే. వాస్తవంగా ఏంటంటే అది ఒక అర్థము. శంకరాచార్యుల వారు భగవద్గీత భాష్యంలో రాస్తారనమాట. అసూయ అనే పదానికి అర్థం ఏంటంటే గుణేషు దోష దర్శనం, మంచిలో కూడా చెడుని చూడటం అట. మంచి ఉంది అక్కడ, వాడు మంచి చేస్తున్నాడు, దాంట్లో కూడా దోషాన్ని వెతికి చూడటం అనమాట. నేను ఒకసారి నిజంగా అండి, అదేదో కేటీఆర్ కళ్యాణ మండపం అని ఒకటి ఉంది ఇక్కడ. ఎవరో తెలిసిన వాళ్ళు మ్యారేజ్, మా చిన్మయ మిషన్ కమిటీ మెంబర్స్ నేను అందరం వెళ్ళాం, 5-6 వెళ్ళాం రిసెప్షన్కి. మంచి భోజనం పెట్టారు, అందరం తిన్నాం. బాగా తిన్న తర్వాత బయటకు వస్తున్నామండి. మా ముందు 2 నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మేము మా కారు దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళు వాళ్ళ కారు దగ్గరికి వెళ్తున్నారు. ఆ ముందు 2లో ఒకడు మాట్లాడుతున్నాడండి. ఒకడు అంటాడు, అరే భోజనం చాలా బాగా పెట్టారా, బాగా ఖర్చు పెట్టినట్టున్నారు, పెళ్ళి రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేశారు, ఒక్కరితే కూతురు కదా. రెండో వాడు అంటాడు పక్కనే, ఒళ్ళు కొవ్వెక్కి పెట్టారా, డబ్బు బలిసి పెట్టారా ఇళ్ళు. తప్పు కదండి, ఎంత పాపం. తప్పు కూడా కాదు, పాపం, అది మహాపాపం. అది
శుభ్రంగా తిని కడుపు నిండా తిట్టటమా వాళ్ళని? మంచిలో కూడా చెడును వెతుక్కునే వాళ్ళు ఉంటారు. దాన్ని అసూయ అంటారట. అది శంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఇది అన్నమాట. అహంకారం, అహంకారం ఉందా లేదా? ఎవడన్నా నాకు అహంకారం లేదు అని అంటే కనుక వాడిని మించిన అహంకారి లేడని గుర్తుపెట్టుకోండి. వాడే పెద్ద అహంకారి. అహంకారం లేదు అని చెప్పేవాడు. అహంకారం అందరికీ ఉంటుంది. దాంతోపాటు ఏమన్నారు? మాత్సర్యం. మాత్సర్యం అంటే, మాత్సర్యం అంటే ఏంటంటే అవతల వాడి దగ్గర ఉంది సరే, నా దగ్గర లేదే అని ఏడ్చేవాడు అనమాట. నా దగ్గర కూడా ఉండాలి, నా దగ్గర ఎందుకు లేదు, నేను వాడంత కష్టపడ్డాను, వాడికి ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు రాలేదు అని ఏడవటం ఏదైతే ఉందో మాత్సర్యం. ఏదైతే ఘోరాహ, ఇవన్నీ చాలా ఘోరమైనటువంటి రజోగుణానికి సంబంధించినటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. ధర్మాహ యస్మాదేశా తద్రజో బంధహేతు. ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా ఇదంతా అంటే, బంధానికి హేతు ఇది. ఇందాక నువ్వు అడిగావు కదా, కోనామ బంధ కథమేషాగత, బంధం అంటే ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుందని అడిగావు కదా. ఇదిగో బంధానికి ఇదే హేతు. బంధానికి ఇవే, ఈ దుర్లక్షణాలే కారణం. కాబట్టి బాహ్యకరణాలని శుభ్రం చేసుకో, ఇంద్రియాలని, అంతఃకరణాన్ని కూడా శుభ్రం చేసుకో అని సలహా ఇస్తున్నారు. రేపు చూద్దాం మిగతా శ్లోకం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. Thanks for watching. Please comment, like, share and subscribe our channel. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.